నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తల వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా సమగ్రాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడిందని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా టెక్కల డివిజన్లో నిర్మిస్తున్న మూలపేట పోర్టు పనులు కలెక్టర్ శ్రీకేష్ లాటకర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోర్టు నిర్మాణ పనులు చురుగ్గా శరవేగంగా జరుగుతున్నాయని, రానున్న జనవరి నెల ఆఖరి నాటికి జెట్టి పనులు పూర్తి అవుతాయని, ట్రయల్ రన్ ప్రారంభం అవుతాయని మంత్రి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా దశ మార్పుకు మూలపేట పోర్టు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 8 పోర్టులు నిర్మిస్తున్నామని చెప్పారు. భారతదేశ సమగ్రాభివృద్ధిలో పోర్టుల నిర్మాణం కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో అనేక నగరాల అభివృద్ధికి ఓడరేవులు ఎంతో పాత్ర పోషిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అన్ని సూచీల్లో కూడా దేశంలోనే చిట్ట స్థానంలో ఉన్నటువంటి ఈ జిల్లా, మరి సుదీర్ఘ కాలం పాటు వేచి చూసినటువంటి ఈ జిల్లా ఆ నిజాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుసాధ్యం చేశారని, మూలపేట పోర్టు అన్నటువంటిది ఈరోజు సాకారమైందని, నిజమైందని, సౌత్ బ్రేక్ వాటర్ సుమారుగా ఒక 1.5 కిలోమీటర్స్ లెంగ్త్ కన్స్ట్రక్షన్ జరిగింది. నార్త్ బ్రేక్ వాటర్స్ ఆల్రెడీ 560 మీటర్స్ కన్స్ట్రక్షన్ జరిగింది. బెర్త్కి సంబంధించిన వర్క్స్ మొదలయ్యాయి. అన్ని వర్క్స్ కూడా ఇప్పటికి శంకుస్థాపన కేవలం 6 నెలలే జరిగింది. మనకి ఏప్రిల్ నెలలో, ఇది మనం ఏప్రిల్ నెలాఖరులో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం శంకుస్థాపన చేయించాం. ఈ 6 నెలల్లోనే శరవేగంగా విశ్వసముద్ర అన్నటువంటి ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, బాగా అనుభవం ఉన్నటువంటి కంపెనీ, గతంలో కృష్ణపట్నం పోర్టు కూడా కట్టినటువంటి సంస్థ అదే, వాళ్ళే ఈ ప్రాజెక్టును కూడా టేకప్ చేసి శరవేగంగా పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో మా అందరి లక్ష్యం ఒకటే, మా నాయకుడి లక్ష్యం ఒకటే. ఏదైతే ఆయన పాదయాత్రలో చూసినప్పుడు వెనుకబాటు గురైనటువంటి ఈ జిల్లాని చూసినప్పుడు ఆయన చెలించిపోవడం మనకందరికీ తెలిసింది. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పాదయాత్రలతో ఆయన అడుగు వేసిన ప్రతి ఒక్కరు కూడా వలసల మీదనే మేము ఆధారపడతా ఉన్నాం, ఇక్కడ జీవనోపాధి ఉండడం లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు మాకు అన్నటువంటిది ప్రధానంగా ఆయనకు చెప్పినటువంటి ఆ సందర్భాన్ని ఆయన గుర్తుంచుకొని ఈ జిల్లా రుణం తీర్చుకోవడానికి, ఈ జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి, ఏదైతే మన విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మనం అనౌన్స్ చేసుకున్నాం, మరి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి పదంలో నడిపించాలి అంటే ఈ జిల్లాలో పోర్టు కావచ్చు, మరి విజయనగరం జిల్లాలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావచ్చు, ఇది మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నటువంటిది ఒక గర్వకారణం. అన్లెస్ అదర్వైజ్ ఈ బలమైనటువంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా మిగతా జిల్లాలతో సమానంగా పోటీ పడే అవకాశం లేదన్నటువంటిది చాలా స్పష్టమైంది. ఆధ్యాత్మికతతోనే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. కొన్నావీధి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో సహస్ర కలశ స్వప్న మహా కుంభాభిషేకంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణార్థం జరుగుతున్న ఈ మహా కుంభాభిషేకంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. జీవాన్మార్గంలో సత్కర్మల ఆచరణలతో కూడిన ఆలోచనలు ఎంతో ముఖ్యమని, వాటిని భక్తి తత్వమే మాత్రమే అందిస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. సమాజం సంతోషంగా శాంతియుతంగా ఉన్నప్పుడే సమాజ పురోగమనం, శ్రేయస్సు, అభివృద్ధి సాధ్యపడుతుందని ఏపీ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. పౌర సమాజం సంతోషంగా ఉండాలంటే సమాజంలో వివిధ వర్గాలు సంతోషంగా ఉండాలన్నారు. ఇదే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సామాజిక వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలియజేశారు. ఆదివారం పట్టణంలో వేదగాయత్రి బ్రాహ్మణుల మండలం సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక వనభోజన కార్యక్రమంలో సభాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రాహ్మిణ్ అంటే ఆలోచనలో విశాలమైన, తెలివైన, జీవనోపాధిలో నీతి, మతం, వ్యక్తిత్వంలో చమత్కారం, సాహసం, నాణ్యతలో నిజాయితీ, సమానత్వం, పాత్రలో నమ్రత, నైతికత, పనితీరులో ఆవిష్కరణ, పరిశ్రమ, అభిరుచిలో కొత్తదనం వంటివి అంతర్భాగంగా నిలుస్తాయన్నారు. బ్రాహ్మణ విద్యార్థి, యువత, పురోహితులు, మహిళలు సంక్షేమం కోసం కార్పొరేషన్ ద్వారా చిత్తశుద్ధితో సేవలు అందించడం జరుగుతుందన్నారు. సీనియర్ సిటిజన్స్ మేలు జరిగేలా పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా నిలిచేందుకే బ్రాహ్మణ కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణులకు ప్రభుత్వంలో పార్టీలో రాజకీయ ప్రాధాన్యత కల్పించిందన్నారు. విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో బ్రాహ్మణ యువత ముందు వరుసలో నిలవాలని స్పీకర్ ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ఉన్న బ్రాహ్మణ కుల అభివృద్ధిలో ముఖ్య భాగస్వామిగా నిలుస్తాయని తెలిపారు. శ్రీ వేదగాయత్రి బ్రాహ్మణ సంఘానికి కమ్యూనిటీ హాల్ కోసం స్థలాన్ని కేటాయించామని, త్వరలో కమ్యూనిటీ హాల్ కూడా కట్టించి ఇస్తామని ఆయన పేర్కొన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. శాసనసభ్యులు, మంత్రులు శాసనసభ నియమాల లోబడి మాట్లాడాలి ఉంటుందని మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు. శనివారం నాడు ఒంగోలులో ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలపై గుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి హోదాలో ఉండి డబ్బులు తీసుకున్నారని, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని 50 లక్షలు పందెం పెట్టారని బాలినేని బహిరంగంగా చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదని గుండా ఆరోపించారు. దీని వలన శాసనసభ్యులు, మంత్రులు అవినీతి చేసిన శిక్షార్హులు కాదు అనే భావన ప్రజల్లో కలిగేటట్లు ఉంటుందని అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో చైతన్యవంతమైన ఓటర్లు అవినీతి పరుల భరతం పడతారని తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా భారతదేశ అభివృద్ధికి అవినీతి చెదలు పడుతున్నాయని, దాని వలన భారతదేశ అభివృద్ధి దెబ్బతింటుందని ఇటీవల ఢిల్లీలో ఎర్రకోట నుంచి సందేశం ఇచ్చిన సందర్భం కూడా మనం గుర్తించాలని అప్పల సూర్యనారాయణ పేర్కొన్నారు. అవినీతి పరుల విషయంలో ప్రజలు, చట్టాలు కఠినంగా వ్యవహరిస్తే సుందరమైన ప్రజాస్వామ్యాన్ని 10 కాలాల పాటు మనమంతా కాపాడుకోగలమని గుండా స్పష్టం చేశారు. శాసనసభ్యులు, అదేవిధంగా మంత్రులు శాసనసభ నియమావళిని పాటించాలి. అంతే తప్ప తమ ఇష్టం వచ్చేటట్లు తాము మాట్లాడడం మాత్రం సరైన చర్య కాదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నిన్న బాలినేని ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనివాసరెడ్డి వైసీపీ నాయకులు, మాజీ మినిస్టర్, ఎమ్మెల్యే గారు మాట్లాడే తీరు చూస్తూ ఉంటే శాసనసభ నియమావళికి లోబడి లేదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది చాలా తప్పిదం అని చెప్పి ఆయన అంటారు. నేను మంత్రిగా నేను అవినీతి చేశాను, అదేవిధంగా మొన్న కర్ణాటక, మొన్న తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పి 50 లక్షలు బెట్ కట్టాను అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే ఈయనకి ఏసీబీ వర్తిస్తుందని కానీ, లేకపోతే శాసనసభ నియమావళి వర్తిస్తుందని కానీ, లేకపోతే ఈవేళ సిఐడి లేకపోతే సిబిఐ ఇలాంటి అనేక చట్టాలు ఉన్న సందర్భంలో ఈ చట్టాలు వర్తిస్తాయి అన్నటువంటి విధానం కానీ అవగాహన అయ్యేటట్లు లేదు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. వైసీపీ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలు అవినీతిమయంగా మారాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఆదివారం శ్రీకాకుళంలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసి 3,359 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం తన ఇష్టానికి వాడేసుకుందని ఆరోపించారు. ఈ గ్రామాల్లో ఖర్చు పెట్టాల్సిన నిధులను దారి మళ్లిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వనరులు పుష్కలంగా ఉన్న ఉత్తరాంధ్రలో పరిశ్రమలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జనసేన ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తుందని తెలిపారు. వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో మరణించిన జనసేన కార్యకర్తలకు పార్టీ ప్రకటించిన ప్రమాద బీమా చెక్కులను నాదెండ్ల మనోహర్ అందించారు. పంచాయతీరాజ్ విభాగాన్ని ఈ ముఖ్యమంత్రి చేశారు. నిన్న సభలో చెప్పాను, మాధవ్ గారి కొత్త ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా చెప్పాను. అక్కడే భోగాపురం మండలంలో భోగాపురం గ్రామానికి వచ్చారు కేంద్ర సంస్థ క్యాగ్ అంటారు, సిఐజీ వాళ్ళు వచ్చి ఆ భోగాపురం గ్రామంలో కూడా వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3,359 కోట్ల రూపాయలు పంచాయతీలకు రావాల్సిన నిధులు రానివ్వకుండా చేసింది, దారి మళ్ళించింది. అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు రాకుండా చేశాడు. ఈయన ఎంత దారుణం అంటే ఈ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఈ జిల్లాలో. ఆయన నేను చూశాను 2-3 కార్యక్రమాలు అట్టహాసంగా దానికి ప్రారంభోత్సవాలు చేయించుకుని ఆ గోడలకి, బిల్డింగ్కి రంగులు పూయించుకుని ప్రభుత్వ కార్యాలయాన్ని ఏ విధంగా వీళ్ళు పార్టీ కోసం ఉపయోగపడే విధంగా వీళ్ళు మార్చుకున్నారో మీరు అందరూ చూశారు.
ఆ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అని క్యాగ్ అక్షంతలు వేసింది. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీడిపిక్కల బస్తాకు స్పష్టమైన మద్దతు ధర ప్రకటించి ఆర్బీకే ద్వారా కొనుగోలు జరిగేలా ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి తులసిదాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక సిపిఎం కార్యాలయంలో కోనారి మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు జిల్లా సమస్యలపై పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తులసిదాస్ మాట్లాడుతూ జీడి రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీడి రైతుల పక్షాన ఉంటుందా, దళారీల పక్షంలో ఉంటుందో తెలపాలని ఆయన పేర్కొన్నారు. జీడి రైతుల మద్దతు ధర కోసం గత ఏడాది నుంచి వివిధ రూపాల్లో పోరాటాలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేరళ తరహాలో జీడి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నేరేడి బ్యారేజ్ నిర్మాణం, వంశధార బహుదా నదుల అనుసంధానం చేయాలని ఆయన కోరారు. వంశధార కాలువల మరమ్మతులు చేసి షట్టర్లు బిగించి చివరి భూములకు వరకు నీరు ఇవ్వాలని, అదేవిధంగా ఎత్తిపోతల పథకాలు మరమ్మతులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వంశధార నదిలో మన వాటా నీటిని మనం ఉపయోగించుకుంటే జిల్లా సస్యశ్యామలంగా ఉంటుందని, కరువు బారిన పడదని, వలసలను నివారించవచ్చునని, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. రిమ్స్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందక నేటికి ప్రమాదాలు జరిగితే విశాఖపట్నం తరలించవలసి వస్తోందని ఆయన పేర్కొన్నారు. రిమ్స్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ప్రమోట్ చేయాలని పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం సర్వము త్యాగం చేసిన వంశధార నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగరంలో ఏ చిన్న వర్షం పడినా నదిలా మారిపోతుందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, శ్రీకాకుళంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, గిరిజన భూములకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించాలని, శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి కరువు నివారణ చర్యలు చేపట్టాలని, విశ్వ సముద్రకి ఇచ్చిన మైనింగ్ లీజు రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భవిరి కృష్ణమూర్తి, గంగరాజు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనతోనే మనశ్శాంతి లభిస్తుందని పాతపట్నం నియోజకవర్గ తెదేపా నాయకులు మామిడి గోవిందరావు తెలిపారు. నూతనంగా నిర్మించిన మల్లికార్జున స్వామి ఆలయ పరిధి కళ్యాణ మండపాన్ని పరిశీలించి తన వంతుగా 50,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. పాతపట్నం మండలం రొంపివలస గ్రామంలో నూతనంగా నిర్మించిన తలపెట్టిన మల్లికార్జున స్వామి దేవాలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు హాజరయ్యారు. మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శ్రీ హరే రామ కళ్యాణ మండపాన్ని పరిశీలించి 50,000 రూపాయల విరాళాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎల్లన్పేట మాజీ మండల ప్రధాన కార్యదర్శి కోవిలాపు కృష్ణమాచారి, తామర మాజీ సర్పంచ్ సిరిపురం బాబురావు, పడాల రామారావు, దారపు కృష్ణారావు, దారపు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. ట్రేస్ అవుట్ కాని ఓట్లు, మృతి చెందిన వారి ఓట్లు తగు ఆధారాలతో తొలగించి హెల్తీ ఓటర్ లిస్టును తయారు చేయాలని శ్రీకాకుళం ఆర్డీఓను శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాదారపు వెంకటేష్ కోరారు. ఈ రోజు ఎన్నికల కమిషన్ వారు ఏర్పాటు చేసిన ఓటర్ వెరిఫికేషన్, ఇతర సమస్యలపై ఆఖరి రోజు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం నగర కార్పొరేషన్లో గల పోలింగ్ బూతుల పరిశీలన జరిగింది. స్థానిక పిఎస్ఎన్ఎంఎస్ స్కూల్లో గల 178, 179, 180, 181 పోలింగ్ బూతులను శ్రీకాకుళం ఆర్డీఓ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ఆయా డివిజన్ల ఇన్ఛార్జీలు, పోలింగ్ బూతుల ఏజెంట్లు బలగ ప్రసాద్ దేవ్, నూక రాజు యాదవ్, ఈశ్వర్రావుతో కలిసి ఆర్డీఓకు కొన్ని సమస్యలను తెలియజేశారు. ముసాయిదా ఓటర్ లిస్టులో ట్రేస్ అవుట్ కాని ఓట్లు, డెత్ ఓట్లు ఉన్నాయని, వాటిని తగిన విధానాలుగా ఆధారాలతో తొలగించి ఒకే వ్యక్తికి ఒకే దగ్గర, అలాగే వారి కుటుంబ సభ్యులు ఓట్లు అందరివి ఒకే పోలింగ్ బూత్లో ఉండే విధంగా తగు చర్యలు తీసుకుని జనవరి 5న విడుదల చేసే ఓటర్ లిస్టులో ఎటువంటి ఇబ్బందులు, ఆరోపణలు లేకుండా హెల్తీ ఓటర్ లిస్టు అందించాలని వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల కమిషనర్ వారు నియమించిన బిఎల్ఓలు శరత్, రాజశేఖర్, జయకృష్ణ, బాలాజీ, తారక రామకృష్ణ, సురేష్ కుమార్, మల్లేశ్వరరావు, రమణమూర్తి, పురుషోత్తం, రఘునాథ్, పాణిగ్రహి, రామారావు, మహేశ్వరరావు, శ్యామలరావు, గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. నగర పరిధిలోని కొన్నా వీధిలో భీమేశ్వర స్వామి వారి మహా కుంభాభిషేక కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ దానేటి శ్రీధర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు దానేటి శ్రీధర్ ను ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు స్వామివారిని దర్శించుకున్న దానేటి శ్రీధర్ అనంతరం కుంభాభిషేక క్రతువులో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం చేసుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని
అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది తెదేపా కూటమే. వైకాపా పాలనలో విసిగిన ప్రజలు తెదేపాకు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సీనియర్ టీడీపీ నాయకులు చౌదరి బాబ్జీ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్ కోట నియోజకవర్గం తెదేపా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకుల హోదాలో శ్రీకాకుళం జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ నారాయణమూర్తి పాల్గొన్నారు. ఎస్ కోట ఇన్ఛార్జ్ కోళ్ల లలిత కుమారితో కలిసి భీమాలి గ్రామంలో ప్రతి ఒక్కరిని కలిసి తెదేపా మేనిఫెస్టోను తెలియజేశారు. ప్రజల నుండి కూడా అపూర్వ స్పందన వస్తోందని, వైకాపా నేతలు ఎన్ని రకాల కుయుత్తులు పనినా మళ్లీ అధికారంలోకి వచ్చేది తెదేపా కూటమేనని చౌదరి బాబ్జీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా శ్రేణులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టైపిస్టుల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా అధ్యక్షులు పి మణిప్రభ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైపిస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ల సంఘం శ్రీకాకుళం డివిజన్ వారి త్రైమాసిక సమావేశం ఆదివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో టైపిస్టులు మరియు స్టెనోగ్రాఫర్లు పలు సమస్యల గురించి చర్చించారు. జిల్లా అధ్యక్షులు పి మణిప్రభ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుండి జి గోపాలకృష్ణ ఏపీ రాష్ట్ర టైపిస్ట్ అండ్ స్టెనోగ్రాఫర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర సెక్రటరీగా కో-ఆప్షన్ ఎన్నికైనందుకు శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రభుత్వం జీవో నెంబర్ 69ని విడుదల చేసి టైపిస్టుల సమస్యలను పరిష్కార దిశగా అడుగులు వేస్తే జిల్లా స్థాయిలో నేటికి అమలు పరచకపోగా క్లారిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వాలని మళ్లీ ప్రభుత్వానికి లెటర్స్ రాయడం బాధాకరమని అన్నారు. నేటికి జిల్లాలో టైపిస్టులు రెగ్యులర్ కాక ప్రొవిజనల్ అవ్వక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, క్లారిఫికేషన్ కోసం వారి వంతు చేయవలసిందంతా చేస్తున్నామని, అతి త్వరలో మంచి ఫలితం వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో టైపిస్ట్ నియామకాలు నోచుకోలేదని, అందుకు వారి వంతు ప్రయత్నం చేస్తూ పలుమార్లు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో అందరూ కలిసికట్టుగా సంఘాన్ని బలోపేతం చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి లాడే వెంకటరామన్, సంఘం సభ్యులు మరియు జిల్లాలోని పలు శాఖలలో పనిచేస్తున్న టైపిస్టులు మరియు స్టెనోగ్రాఫర్లు పాల్గొన్నారు. అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పదని, అన్నార్థుల కోసమే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలి తీరుస్తానని టీడీపీ నియోజకవర్గ యువ నాయకులు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పంచి సంఘం అధ్యక్షులు గొండు శంకర్ పేర్కొన్నారు. టీడీపీ యువ నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు గొండు శంకర్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్నా క్యాంటీన్ ఆదివారం 235వ రోజు కొనసాగించారు. అలాగే పాత బస్టాండ్ లో 235వ రోజు కూడా అన్నా క్యాంటీన్ ను నిర్వహించారు. అలాగే మొబైల్ వ్యాన్ల ద్వారా నగరంలో పలు చోట్ల పేదలకు, నిరాశ్రయులకు భోజనాలను అందజేశారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం 2024లో అధికారంలోకి వస్తుందన్నారు. 2024లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మరలా అన్నా క్యాంటీన్లను కొనసాగిస్తారని చెప్పారు. అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు జిల్లాలో వేలాది మంది కడుపు నింపుకునే వారమని అన్నారు. చంద్రబాబు నాయుడు మరలా ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అనుకూలమైన పాలన అందజేస్తారని, నేటి వైఎస్ఆర్సీపీ పాలనలో రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు, సామాన్యుల బ్రతుకులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 550 మంది అన్నార్థులు భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో రఫీ, పద్మ, గుండు మురళి, శంకర్, ఎస్వి రమణ, కిషోర్, ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా అగనంపూడి రాజీవ్ గాంధీ కళ్యాణ మండపంలో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమాల్లో ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జాతీయ చైర్మన్ కాసుల కోనయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోనయ్య మాట్లాడుతూ 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసిందని, అందువల్ల డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని తెలియజేశారు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయని అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ రావుతు సూర్యనారాయణను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కులలో భాగంగా జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు, బానిసత్వం మరియు హింస నుండి స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, పని మరియు విద్యా హక్కు ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటాయని తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అగనంపూడిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న వారికి జిల్లా వాసులు ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం జిల్లా అధ్యక్షులు బొద్దూరి అరుణ్ కుమార్, మన్యం జిల్లా ప్రెసిడెంట్ మన్మథ, రేగడి మండలం ప్రెసిడెంట్ శ్రీనివాసరావు, సీతంపేట మండలం ప్రెసిడెంట్ ప్రభాస్, శ్రీకాకుళం టౌన్ వింగ్ జ్యోతి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కలబంద ప్రకృతి ప్రసాదించిన దివ్య ఔషధం. కలబందలో ఎన్నో రకాల అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
కలబందతో అందం అదేవిధంగా ఆరోగ్యం కూడా పెరుగుతుంది. మరి కలబంద జ్యూస్ ను ప్రతిరోజు తాగితే ఏమవుతుందో తెలుసుకుందాం. చాలా మంది తలనొప్పి సమస్యతో ఇబ్బంది పడతారు. ఇలాంటి వారికి కూడా కలబంద ఎంతగానో బాగా ఉపయోగపడుతుంది. రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగడం వల్ల తలనొప్పి సమస్య తగ్గిపోతుంది. శరీరంలో టాక్సిన్లన్నీ పేరుకుపోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో పాటు చర్మ సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేయాలి. ఇందుకు కలబంద జ్యూస్ ఎంతగానో తోడ్పడుతుంది. రోజు పరగడుపునే దీన్ని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ ప్రక్రియ వ్యవస్థను శుద్ధి చేయడంలో అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. క్యాలరీలను, ఫ్యాటీలను తగ్గిస్తుంది. ఓ గ్లాసులో అలోవెరా జ్యూస్ తీసుకుని అందులో ఓ టీ స్పూన్ తేనె, ఓ టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్లే ముందు గానీ లేదా వర్కౌట్ పూర్తయిన తర్వాత గానీ ఆ జ్యూస్ ని తాగాలి. రోజు ఇలా చేస్తే మీ ఎనర్జీ లెవెల్స్ పెరిగినట్లు మీకు అనిపిస్తుంది. జిమ్ లో మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో మీకు మెటబాలిజం ను సరిచేయడం వల్ల మీ అధిక బరువు చాలా వేగంగా తగ్గుతుంది. చాలా మందికి వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల అస్సలు భోజనం చేయాలనిపించదు. ఇలాంటి వారు కలబంద జ్యూస్ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కడుపులో ఉన్న సమస్యల వల్ల కూడా ఆకలి తగ్గుతుంది. కలబంద తాగడం వల్ల కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోవడంతో పాటు ఆకలి కూడా పెరుగుతుంది. చాలా మందికి వివిధ కారణాల వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గుతుంటాయి. దీంతో రక్తం పడతారు. దీనివల్ల శారీరక సమస్యలు ఎదురవడంతో పాటు అలసట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే ఎర్ర రక్త కణాలను పెంచేలా రోజు ఉదయాన్నే కలబంద రసాన్ని తాగాలి. ఇది రక్తంలో ఎర్ర రక్త కణాలను పెరిగేలా చేసి రక్తహీనతను తగ్గిస్తుంది. తద్వారా మీ అలసట కూడా తగ్గుతుంది. కలబందను ముఖానికి, జుట్టుకు రాయటం చాలా మందికి తెలిసైన పద్ధతే. అయితే ఇలా చేయడంతో పాటు దాన్ని తాగడం వల్ల మీ చర్మంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి మీ చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఈ రోజు వార్తల్లో ఓ మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఆలోచనల ఇనుప పంజరంలో బంగారు జీవితం కోసం చూడవద్దు. హృదయ విశ్వాసంతో సత్యవంతమైన జీవితాన్ని అన్వేషించు. లోతు లేని ప్రవాహాలు చెవులు పగిలే శబ్దం చేస్తాయి. లోతైన తపస్వీలు మౌనంగా బోధిస్తారు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్. మీ మాటే మా బాట.